దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టాడండి. అయితే ఆయన పాపములో బందీ అయిపోయిన మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు రక్షకుడు అంటే రక్షించే వ్యక్తి. పాపములో అపవాది శోధనలతో శాపములతో నువ్వు బందీ అయిపోయి ఉంటే నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, యేసయ్యా ఈ పాపముల నుంచి నాకు విముక్తినివ్వయా అంటే నిన్ను రక్షిస్తాడండి. నిన్ను రక్షించటానికి మాత్రమే ఆయన పుట్టాడు. నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. నీ పాపములు ఎంత భయంకరమైనవైనను ఈ క్రిస్మస్ రోజున యేసయ్యా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నన్ను పిలుచుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నువ్వు నిలబడితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన బాటలో నడిపిస్తాడు. అయితే నీ పాపములు నీవు ఒప్పుకొని రక్షించు యేసయ్యా అని అడిగిన ఆ నిమిషమున మాత్రమే ఆయన నిన్ను క్షమిస్తాడు. అయితే నీ పాపములు ఒప్పుకోగలుగుతున్నావా దేవుని సన్నిధిలో నువ్వు?